గోదావరి జిల్లాలో ఆత్రేయపురంలో పూతరేకు ఇక్కడ టేస్ట్ ఇంకెక్కడ రాదు. కాఫ్ ప్రిపరేషన్ ఎంతసేపు పడుతుంది చేయడానికి ఇలాగా ఇంకా కలవచ్చు అంటారా? రోజుకి మామూలుగా ఎన్ని లీటర్లు అవుతాయండి? రోజుకి 100 లీటర్లు 5 చేస్తుంటాం. వెళ్ళొచ్చు, గోవా వెళ్ళొచ్చు, సింగపూర్ వెళ్ళొచ్చు, అన్ని చోట్లకు కూడా చేసేది ఇక్కడ. ఒక 40 years నుంచి అదే కన్సిస్టెన్స్ గా కోవా ప్రిపేర్ చేయడం, పూతరేకు ప్రిపేర్ చేయడం చేస్తున్నారు. గైస్, నా యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ వ్లాగ్ ఇది. సో ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే కోనసీమ జిల్లాలో ఉన్న ఆత్రేయపురం అనే ఊర్లోకి వచ్చాము. ఇక్కడ పూతరేకు అనేది చాలా ఫేమస్. ఈ పూతరేకు తిని చాలా ఇయర్స్ అవుతుంది. సో ఇక్కడ నుంచే కంట్రీ వైడ్ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఆత్రేయపురం రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ పూతరేకు చాలా ఫేమస్ కదా, సో అదే టేస్ట్ చేయాలి. సో చాలా రోజులు అయిపోయింది ఇక్కడ టేస్ట్ చేసి. గైస్, వెంటనే పూతరేకు తీసుకున్నా. సో ఇది ఫుల్ ఆఫ్ గీత ఉంది, చాలా రోజులు అయింది కదా, సో చాలా టెంప్టింగ్ ఉంది. మన గోదావరి జిల్లాలో ఆత్రేయపురంలో పూతరేకు ఇక్కడ టేస్ట్ ఇంకెక్కడ రాదు. వాళ్ళు ప్రిపేర్ చేసినా కానీ, బయట షాప్లో ప్రిపేర్ చేసినా కానీ ఇంత టేస్ట్ రాదు. ఇది డ్రై ఫ్రూట్ పూతరేకు, చాలా బాగుంది. ఇది పూతరేకులు అంటే ఆత్రేయపురం ఫేమస్. రేకు తీయటం అంటే ఒక కొండ ఉంటుంది, దానికి వరి పిండి బియ్యం ఆడిచి ఆ పిండిలో వాటర్ వేసి దాంట్లో క్లాత్ వేసి ఆ కొండ పైన కొండ కింద కొబ్బరాకులు పెట్టి ఈటెక్కిక ఆ కొండపై నుంచి ఇలా రేకులు అవుతారు. క్లాత్ వేసి అది ఒక రేకు వస్తుంది. అది పొద్దున బాటలు చేస్తారు, అది ఎప్పుడు చేయొచ్చు, అలాగా చేస్తూ ఉంటారు. అది కానీ సులువే, కానీ అయితే పని ఏంటంటే పొయ్యి కాడ కూర్చొని అంత బాగా ఇలా తీస్తాం. చూడండి, అలా ఓ రేకు తీసామా మళ్ళీ దాని పక్కన మళ్ళీ ఇంకో రేకు తీయాలి. అలాగా పూతరేకులు తీయటం. ఆ రేకుల్ని ఇలా షాపులో ఉన్న వాళ్ళు అందరూ కొనుక్కుని తెచ్చుకుని అవి పైకి ఎక్స్పోర్ట్ అయినా హైదరాబాద్ అయినా. రేకులు కూడా ఎక్స్పోర్ట్ అవుతాయా? ఎక్స్పోర్ట్ అవుతాయి. ఇక్కడ మేము పూతరేకులు చుట్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అదే హైదరాబాద్ అని, దేవారం అని, గుంటూరు అని, నెల్లూరు అని, వైజాగ్ అని అలా వెళ్తుంటాయి. ఎక్కడికైనా ముఖ్య అవసరం అయితే కొరితే వెళ్ళొచ్చు, గోవా వెళ్ళొచ్చు, సింగపూర్ వెళ్ళొచ్చు, అన్ని చోట్లకు కూడా చేసేది ఇక్కడ. అలాగే మా కోవ కూడా ఎక్కడికి వెళ్ళినా బాగా వెళ్తుంది. గంగరద్ది వెళ్తుంది, బాగా వెళ్తుంది. నేను ఆల్రెడీ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడ పాలకోవ తిన్నాను, అందుకే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసాను. పాలకోవ చాలా బాగుంది, స్మూత్గా ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఉంది కదా శివ పార్వతి నేటి పూతరేకులని. సో అక్కడ పూతరేకుతో పాటు ఒక కోవ ఉంటుంది, చాలా ఫ్రెష్ కోవ, చాలా స్మూత్గా ఉంటుంది. సో అది టేస్ట్ చేద్దాం. కోవా ప్రిపరేషన్ ఎంతసేపు పడుతుంది చేయడానికి? ఇలాగా ఒక్కో కళ ఒక్కో గంట పడుతుంది. ఇలాగే ఇది సచ్చివేరి పాలు, పందర, ఫుల్గా బెల్లం, అలా నీళ్ళు లేని పాలు తెచ్చి ఇలా కోవ చేస్తే ఒక్కో గంట పడుతుంది. ఇప్పుడు వేసారు కదా అది పౌడర్, ఇది బెల్లం పౌడర్. ఇది ప్రతి ఒక్కరోజు ఇలాగే మనం 10 కళాయిలు కొడుతుంటాం. ఓకే. అదే పాలు పందరు తప్ప 2 కలిపి ఉండదు ఇక్కడ. మీకు నీళ్ళు పాలు అయితే కోవ అవుతాం, ప్రత్యేకించి బర్రె పాలు, గేదె పాలు అయితేనే కోవ అవుతుంది. 8 ప్యాకెట్ పాలు అయితే కోవ అవుతాయి, అంత ప్యాకెట్ తక్కువ పాలు కోవ అవ్వవు. స్వచ్ఛమైన పాలు, స్వచ్ఛమైన పందర అలాగేసి మనం మానకుండా ఇలా కలిపి దాన్ని కోవ తయారు చేయడానికి 1 గంట పడుతుంది. ఇంకా కలవచ్చు అంటారా? కలపండి. రోజుకి మామూలుగా ఎన్ని లీటర్లు అవుతాయండి? ఇది రోజుకి 100 లీటర్లు అలా కోవ డైలీ చేస్తుంటాం. ఓకే. ఇలాంటప్పుడు 200-300 లీటర్లు కూడా చేస్తుంటాం. ఇది కోవ పూతరేకులు అయితే నేను చెప్పిన ఇందాక దుబాయ్ అని, సౌదీ అని, ఇలాగా లోకల్ తెలంగాణ, అలాగే కర్ణాటక అలా వెళ్తుంటాయి. ఇప్పుడు ఇది ఎంతసేపు కలుపుతారు ఇలాగా డైలీ? రోజు కోత నుంచి 8 గంటలు స్టార్ట్ చేస్తే 4 గంటల దాకా. ఇప్పుడు 3:30 ఎంత అవుతుంది? ఇలా అయితే 5 అయిపోతుంది. అమెరికా దాకా వెళ్తుంది ఇలాగా. మీద ఆడుతుంది, కాలుతుంది. కోవ అయితే మాత్రం అమెరికా దాకా కూడా వెళ్తుంది. అమెరికా కూడా కాదు. ఎప్పటి నుంచి అండి మీరు ఎప్పటి నుంచి ఆడుతున్నారు ఇలాగా? షాప్ రాజమండ్రిలో అయితే 33 సంవత్సరాలు చేశారు. మీరా? గంగరాజ్ డైరీలో. గంగరాజ్ డైరీలో
రాజమండ్రికి ఫేమస్ గంగరా డైరీ. అది మానేసి ఇక్కడ పెట్టి 10 సంవత్సరాలు అయింది. 10 సంవత్సరాలా? ఇప్పుడు 43 సంవత్సరాల నుంచి ఇదే ఊరు. మనం చేసిన కోవా ఎక్కడ బ్యాడ్ లేదు. నెంబర్ 1 అక్కడ కానీ ఇక్కడ కానీ ఎక్కడ పంపినా మళ్ళీ తిరిగి రావాల్సిందే మన కోవా తింటారు. అలాగే ఈ పందర ఈ బెల్లం కోవే కాకుండా ఇంకా మన దగ్గర ఖర్జూరం కావాలా, తేను బెల్లం కోవా, అలాగే జీడిపప్పు కోవా, అలాగే చాక్లెట్ కోవా అన్నీ కూడా మన దగ్గర ఉంటాయి. చాక్లెట్ కోవా కూడా, చాక్లెట్ కోవా కూడా మొత్తం ఒక 5 రకాలు ఉంటాయి. 5 రకాలు ఉంటాయి. ఇప్పుడే కోవా ఫ్రెష్ కోవా తీసుకొచ్చాను. సో టేస్ట్ చేద్దాం, చాలా బాగుంటుంది. ఎందుకంటే లాస్ట్ టైం ట్రై చేశాను కాబట్టి నేను కాన్ఫిడెంట్ చెప్తాను. గైస్ నోట్లో పెట్టుకోవడమే కరిగిపోతుంది, అంత బాగుంటుంది. పాలకోవా అండ్ పూతరేకు కూడా అలానే ఉంటుంది. గైస్ వాళ్ళ స్టోరీ విన్నారు కదా, ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఒక 40 years నుంచి అదే కన్సిస్టెన్స్గా కోవా ప్రిపేర్ చేయడం అండ్ అలాగే పూతరేకు ప్రిపేర్ చేయడం చేస్తున్నారు. సో ఇలాంటి మంచి బ్యూటిఫుల్ కంటెంట్ కోసం, ఇంకా స్టోరీస్ కోసం సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.